మీరు ఏం మాట్లాడతారు, మీ జవాబు ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మామూలుగా పొట్టకూడు జరగడం కష్టమైనటువంటి వాళ్ళు నాటుసారా గాంచుకొని జీవనం సాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఆ నాటుసారా కాల్చుకోవాలంటే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అధికారులతో ఎంత ఇబ్బంది ఉంటుందో అని తెలిసి ఎక్కడో కొండ ప్రాంతానికి ఒక 20 లీటర్ల సారాయి కాంచాలంటే ఎక్కడో కొండలు గుంటలు ఎక్కడికెక్కడో దాగిపోయి ఎక్కడో లోతట్టు ప్రాంతం లేకపోయి ఆ 20 లీటర్ల సారాయి కాంచుకునేటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు 30,000 క్వార్టర్ బాటిల్ను మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినటువంటి ఒక యూనిట్ ఒక పెద్ద గ్రామం నడిబొడ్డున కూర్చొని జరుగుతూ ఉంటే, ఒక హైవే పక్కన ఒక డాబాలో కూర్చొని జరుగుతూ ఉంటే, మీ యొక్క లాలూచీ లేకుండా, మీ యొక్క ఆశీర్వాదాలు లేకుండా, మీ యొక్క మద్దతు లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా? అధికారులు కాదు నేను ముఖ్యంగా అడిగేది, ప్రజలను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న సారా బట్టి పెట్టాలంటే ఎక్కడో అడవుల్లో పోయి కాంచుకుంటారు. ఎందుకంటే అధికారులు వస్తారు, దాడి చేస్తారు, మేము ఇబ్బందులు పడతామనేటువంటి ఉద్దేశంలో ఒక నాటుసారా 20 లీటర్ల నాటుసారా కాంచాలంటే అడవుల్లో పోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే, ఒక పెద్ద మండల్ హెడ్ క్వార్టర్స్, ఆల్మోస్ట్ అది ఒక కాన్స్టిట్యున్సీకి హెడ్ క్వార్టర్స్ లాంటి ఒక ఊరు మొలకల చెరువు అనేటువంటిది నేషనల్ హైవే మీద, రైట్ ఆన్ ది నేషనల్ హైవే కూర్చొని ఒక పెద్ద ఇండస్ట్రీనే ఈరోజు పెట్టారు అంటే, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ హస్తం లేకుండా ఇది జరిగేదానికి అవకాశం ఉందా అని చెప్పి నేను ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. నాణ్యమైనటువంటి మద్యం పేరుతో ఈరోజు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్, రోజుకు 30,000 బాటిల్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఈ బాటిల్స్కు వీళ్ళకి ఏ బ్రాండ్ కావాలంటే వాళ్ళకి ఆ బ్రాండ్, బ్యాక్ పైపర్ కావాలంటే బ్యాక్ పైపరు, మ్యాక్డోవల్ కావాలంటే మ్యాక్డోవల్, లేకుండా అంటే ఏదైతే నాణ్యమైన బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ వేయడము, దీన్ని తీసుకొని బ్రాందీ షాపులకు పంపించడము, బెల్ట్ షాపులకు పంపించడము. ఇది కాదా ఈరోజు, ఈ గుట్టే కదా ఈరోజు రట్టయిపోయింది? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వ పెద్దలకు, నిన్న కూర్చొని అరెస్ట్ చేసేటువంటి సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేసేటువంటి సమయంలో కూడా ఒక పచ్చ చొక్కా వేసుకొని ఉంటాడు. ఈరోజు ఆ ప్రాంతంలో తంబల్లపల్లి నియోజకవర్గంలో కానీ పూర్వపు చిత్తూరు జిల్లాలో పోయి అడిగితే ఈ యొక్క వ్యక్తి గురించి, ఈ యొక్క వ్యక్తి పుట్టుపూర్వకల గురించి, ఈ యొక్క వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు కూడా ఇతను 1983 నుంచి ఇతని కుటుంబకులు స్టాంచ్ సపోర్టర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. ఇది వాస్తవం కాదా? దీన్ని కాదంటారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ కూర్చొని ఒక పట్టణంలో కూర్చొని ఇంత పెద్ద ఎత్తున మద్యం పెడతా ఉంటే ఆ యొక్క సురేంద్ర నాయుడు, ఆ నాయుడుకు ఏ నాయుడుకు డబ్బులు ఇస్తా ఉంటే, ఏ నాయుడుకు ముడుపులు ఇస్తూ ఉంటే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మొలకల చెరువులో పట్టుబడినటువంటి ఆ యొక్క కర్మాగారంలో, ఆ యొక్క పరిశ్రమలో 50 మంది వ్యక్తులు నిరాటకంగా 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. ఇది నాకు ఈ విషయం జరిగిన తర్వాత నేను ఆ మొలకల చెరువులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను సమకూర్చుకున్నటువంటి వాస్తవాలు ఏంటంటే 50 మంది నిరాటకంగా 3 షిఫ్ట్లు కూర్చొని రోజుకు 30,000 మద్యం బాటిళ్ళు ఈరోజు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు పేరు కట్టడం, దాన్ని బెల్ట్ షాపుల్లోకి అమ్మడం, లేకుండా ఉంటే దాన్ని కూర్చొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు విక్రయించడం జరగడం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. జగూర్పు వచ్చేటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ 2వ తారీఖున మనకు దసరా జరిగింది, ఆయుధ పూజలు జరిగాయి. ఈ ఆయుధ పూజ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీస్లో ఆ యొక్క మెషినరీకంతా ఆయుధ పూజలు, పూలు, పసుపు పూజలు చేశారంటే ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా ఈ యొక్క దందా జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా.
ఒకే ఒక విషయం ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలనుకునింది, ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేయడానికి రెక్టిఫైడ్ స్పిరిట్లో తీసుకొని నీళ్లు కలిపి ఇంత రంగో ఇంత క్యారమెల్ ఏదో ఒకటి పెట్టుకొని దానికి ఒక ఎసెన్స్ కలిపి దాన్ని బాటిలింగ్ చేస్తారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ తయారు చేయాలంటే అయ్యేటువంటి ఖర్చు 8 రూపాయల నుంచి 9 రూపాయలు. మీరు విక్రయిస్తున్నది మీ బెల్ట్ షాపుల్లో, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి వ్యక్తులకు మీరు దీన్ని 110 రూపాయలకు విక్రయిస్తే వాడు 130